ఓ మరమనిషి మాలోకి రా అంటూ చిట్టి రోబోని వెల్కమ్ చేస్తాడు రోబో సినిమాలో డైరెక్టర్ శంకర్. రోబోలకి మనసు తప్ప అన్నీ ఉంటాయి. మనలాగే పని చేస్తాయి, మనలాగే ఆడతాయి, మనలాగే పాడతాయి. మరి వాటిని ఆడించడానికి, పాడించడానికి, అలరించడానికి మనకుండొద్దా ఓపిక? అందుకే చైనా తీసుకుంది ఆ బాధ్యతని. మనుషులకేనా మాకొద్దా ఉల్లాసం, మాకుండొద్దా ఆట విడిపోని మారం చేశాయో ఏమో. రోబోలకు సైతం ఆటల పోటీలు పెట్టింది డ్రాగన్ కంట్రీ. ప్రపంచంలోనే మొట్టమొదటిగా మరమనుషుల ఆటల పోటీలు హ్యూమనాయిడ్ రోబో గేమ్స్ కి వేదికైంది చైనా క్యాపిటల్ సిటీ బీజింగ్. నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఓవర్ లో జరిగిన ఓపెనింగ్ సెరమనీతోనే అదరహో అనిపించింది. రోబో ఒలింపిక్స్ అంటే మాటలా? అమెరికా, జర్మనీ, జపాన్ సహా మొత్తం 16 దేశాలకు చెందిన దాదాపు 280 జట్లు తమ తమ టాలెంట్ ను చూపించి మెడల్స్ కోసం తహతహలాడాయి. ఫుట్బాల్, ట్రాక్ అండ్ ఫీల్డ్ పోటీలు, టేబుల్ టెన్నిస్ లాంటి రెగ్యులర్ గేమ్స్ మాత్రమే కాదు, డాన్స్, మార్షల్ ఆర్ట్స్ లో కూడా వీర లెవెల్లో పర్ఫార్మెన్స్ చూపించాయి. ఫైటింగ్ స్పిరిట్ తో ఆకట్టుకున్నాయి. 2 రోబోలు బాక్సింగ్ రింగ్ లో దిగి పిడిగుద్దులతో చెలరేగిపోతే ఎంత ముచ్చటగా ఉంటుంది. మరమనుషులు రన్నింగ్ ట్రాక్ పై పోటీ పడి పరిగెత్తితే మనకు రాకపోతుందా జోష్? నాట్ ఓన్లీ ట్రెడిషనల్ గేమ్స్, ఔషధాలను గుర్తించడం, వస్తువులను తీసుకెళ్లడం, క్లీనింగ్ సర్వీసెస్ లాంటి మిగతా కిట్టిపాటి గేమ్స్ లో కూడా రాణించాయి రోబోరాజులు. రోబోటిక్స్ టెక్నాలజీని రిఫైన్ చేసుకోవడానికి ఇటువంటి ఈవెంట్స్ ఉపయోగపడతాయంటున్నారు నిర్వాహకులు. రోబోల డెసిషన్ మేకింగ్ పవర్ ని, వాటిలో ఉండే మోటార్ స్కిల్స్ ని టెస్ట్ చేయడానికి కూడా ఇదొక మార్గం. ఇక్కడ చూపే పర్ఫార్మెన్స్ ను బట్టి ఫ్యాక్టరీలో, ఇళ్లలో వీటిని ఎలా వినియోగించుకోవాలో డిసైడ్ చేస్తారట. ప్రపంచవ్యాప్తంగా 192 రోబోటిక్ యూనివర్సిటీలు, 88 ప్రైవేట్ కంపెనీలు, చైనాకు చెందిన యూనిట్రీ, ఫోరియర్ లాంటి సంస్థలు తమ తమ రోబోలను పోటీకి దించేశాయి. ఇటీవల హ్యూమనాయిడ్స్ కోసం తొలిసారి మారథాన్ రేస్ నిర్వహించిన బీజింగ్ ఇప్పుడు రోబో ఒలింపిక్స్ తో మరో అడుగు ముందుకేసింది. హ్యూమనాయిడ్ రోబోటిక్స్ లో ఇప్పటికే లీడర్ గా చెలామణి అవుతోంది చైనా కంట్రీ. 2027లోగా ప్రపంచ స్థాయి హ్యూమనాయిడ్ పరిశ్రమగా రూపొందడానికి జాతీయ ప్రణాళిక సిద్ధం చేసుకుంది చైనా. రోబో ఒలింపిక్స్ నిర్వహణ ద్వారా తమ ఆధిపత్యాన్ని మరోసారి ప్రూవ్ చేసుకోవాలన్నది డ్రాగన్ కంట్రీ తాపత్రయం.